ఈ రోజుల్లో ఆలయం అర్చన, ఆలయ ప్రవేశానికి సంబంధించి కొన్ని విషయాలు వివాదాస్పదం అవుతున్నాయి. దీనికి కారణం ఏంటో తెలియజేస్తారా? మనలో ఉన్నటువంటి అత్యాశ. ఆశయా బద్ధతే లోకే కర్మణ బహుచింతయే అని ప్రాచీనులు ఒక సంస్కృత సూత్రంగా, ఒక సామెతగా చెబుతూ ఉండేటటువంటి వారు. ఈ లోకాన్ని ఆశ అనే సూత్రం బంధించి పెడుతుంది. ఆశాబంధ కుసుమ సదృశే ప్రాయశోహ్యంగనానాం. మేఘదూత మహాకావ్యంలో కవికల గురువు మహాకవి కాళిదాసు అందించిన వాక్యం ఇది. మనం జీవితంలో ఎందుకు బ్రతికి ఉన్నాం? ఆశ కారణంగా బ్రతికి ఉన్నాం. ఈరోజు పండగ ఆనందం, రేపు పండగ కించిత్తు బాధ. వెంటనే ఖర్చు అయిపోతుంది కదా, మిగిల్చుకోవాలి కదా. ఈ ఆలయంలో అర్చకత్వం చేస్తున్నాం, ఆనందం. ఎంతో కొంత మన ఆ విధులకు సంబంధించి పరమాత్మ కొంత అందిస్తున్నాడు, తృప్తి. ఇది లేకపోవడంతో ఆశ మొదలవుతుంది. విదేశాలకు వెళ్ళాలి, ఎక్కువ ధనాన్ని సంపాదించుకోవచ్చును అనేది ఒక ఆశ. ఇక్కడ వైరుధ్యాలు చోటు చేసుకుంటున్నాయి. విదేశాలకు వెళితే ధనం సంపాదించవచ్చు. లౌకికంగా ఈనాటి కాలంలో అందరూ పొగిడేటటువంటి కీర్తి కూడా లభిస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం విదేశాలకు వెళ్ళడం అవయోగం. జాతకంలో దుష్ట యోగం వచ్చినప్పుడే విదేశాలకు వెళ్తారు అంటూ జ్యోతిషం చెబితే, ఆ దుష్ట యోగం మాకెప్పుడండి అని అందరూ అడుగుతూ ఉంటారు. ధర్మశాస్త్రం ప్రకారం విదేశాలకు వెళ్ళకూడదు. కొన్ని విధిలో ఉన్నవారు వెళ్ళకూడదు. ప్రవరుడు అనే మహానుభావుడు తన తల్లి, తండ్రి, అతిథులు, అగ్నిహోత్రము ఇంతే జీవితంగా బ్రతుకుతాడు. వెళ్ళాలి అని ఉన్నా కూడా, అది మనుచరిత్ర అలసాని పెద్దన గ్రంథం. వెళ్ళాలి ఆశ, దానితో అంజనం కాలికి అద్దుకున్నాడు, ఎగిరాడు. చపల చిత్తం కొద్దీ హిమాలయాలకు వెళ్ళాడు. అటదిన కాంచె భూమిసురుడు అంబరసుంబి చూశాడు. సాయంత్రం అయింది, ఇంటికి వెళ్ళాలి. అంజనం కరిగిపోయింది. తాను జపాగ్నిహోత్ర పరతంత్రుడనేని అగ్నిహోత్రం ధ్యానం చేశాడు. మళ్ళీ ఇంటికి వచ్చి పడ్డాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం త్రికాలాలలో అగ్నిహోత్రం చేయాలి, గోవులను అర్చించాలి, అతిథి అభ్యాగతలను చూసుకోవాలి. నిత్య విధులు. విదేశాలకు వెళ్ళేటటువంటి వారికి నిత్య విధులలో క్లేశం ఏర్పడుతుంది. ఆహార విహారాదులలో భేదం వస్తుంది. వాచ్ టైం మారుతుంది. టైం వెనక్కి తిప్పి సరిదిద్దుకుంటాం. ఇంగ్లాండ్ ఇండియా 6 గంటలు, అమెరికా ఇండియా 11 గంటల 55 నిమిషాలు సరి చేసుకుంటాం. ఇది సులభం. ఇది జెట్ లాగ్ అన్న పేరిట దేహం వెనక్కి ముందుకు కొంచెం సమయం తీసుకుంటుంది. ఈ సమయకారకంగా మనం చేసేటటువంటి నిత్య విధులు నశిస్తాయి. ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కనుకనే మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, వశిష్ఠ స్మృతి ఇలాంటి గ్రంథాలన్నీ విదేశాలకు వెళ్ళకూడదు అని ఒక నియమం చేశాయి. వెళితే వెళ్ళండి, తిరిగి వచ్చిన వారు కొన్ని పనులు చేయకూడదు అంటూ కొన్ని పనులను నిషేధించాయి. వెళ్ళొద్దు అనేం చెప్పవు, వెళ్ళండి, కొన్ని పనులు చేయడానికి మీకు కొంత సమయం పడుతుంది అంటూ హెచ్చరించాయి. ఇది విషయం.